నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన టీడీపీ నేత పిన్నమనేని సాయిబాబా కుటుంబాన్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ. అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడిలో డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు పర్యటన. గ్రామాన్ని స్వచ్ఛతకు మారుపేరుగా తీర్చిదిద్దాలన్న త్రిబులార్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్. క్రీడాకారులను ఉద్దేశించి వర్చువల్ గా ప్రసంగించిన ప్రధాని మోదీ. ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన సికింద్రాబాద్ టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు విమానాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్లోని సాయిబాబా నివాసానికి వెళ్లారు. సాయిబాబా చిత్రపటానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్కు వచ్చిన ప్రతిసారి సాయిబాబా స్వాగతం పలికేవారని గుర్తు చేసుకున్నారు. చివరి శ్వాస వరకు పార్టీకి విధేయుడిగా పనిచేసిన గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అందరిలోనూ సంతోషాలు వెల్లివిరుస్తున్నాయని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడిలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దంతులూరి వాసురాజు క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. వన్నె చింతలపూడిలో తొలుత అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘురాం కృష్ణంరాజు మాట్లాడుతూ వన్నె చింతలపూడి గ్రామాన్ని స్వచ్ఛతకు మారుపేరుగా తీర్చిదిద్దాలన్నారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వాన్ని తోర్పరబట్టిన కృష్ణంరాజు తీరును కొనియాడారు. అమలాపురం ఎమ్మెల్యే ఐతాబతుల ఆనందరావు మాట్లాడుతూ జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగునీటి సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించడంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రభుత్వంతో మాట్లాడి సహకారం అందించాలని రఘురాం కృష్ణంరాజుని కోరారు. చింతలపూడిని చూసి వీళ్ళు కూడా ఎంతో కొంత బాగుపడ్డాలా అనే విధంగా అయినా సరే నేను ప్రయత్నం చేస్తాను. సో నాకు ఒక మంచి ఆలోచనకి స్ఫూర్తినిచ్చిన మీ గ్రామ ప్రజలకు నేను రుణపడి ఉంటాను. కోనసీమ వారి మామూలుగా మన గోదావరి జిల్లాలో ఆప్యాయతకి మారుపేరని చెప్పి చెప్తారు. బట్ పురుషులందు పుణ్య పురుషులు వేరేలాగా ఈ కొత్తగా ఏర్పాటైన 5 జిల్లాల్లో కోనసీమ జిల్లా వేరు, మీ కోనసీమ వల్ల ఆప్యాయతలు వేరు అన్నది మళ్ళీ నేను ఈరోజు ప్రత్యక్షంగా చూడటం జరిగింది. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఖచ్చితంగా అంటే మాకు కొంచెం సంక్రాంతి సో ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి, చాలామంది బయట ఊరి నుంచి కూడా వస్తామని చెప్పారు. బట్ ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ఖచ్చితంగా మీ ఊళ్ళో ఉండబోతున్న సంక్రాంతి వైభవాన్ని చూడటానికి ఖచ్చితంగా నేను వచ్చే ప్రయత్నం. ఇదివరకు ఒకసారి నాకు ఈ అదే అరణ్యవాసం అంటారు, అజ్ఞాతవాసం అంటారు, 4 ఏళ్ళు ఢిల్లీ వెళ్ళక ముందు బుచ్చిబాబు ముమ్మిడివరం చాలా గ్రాండ్గా సంక్రాంతి వైభవాన్ని ప్రదర్శించారు. అప్పుడు అక్కడికి రావడం జరిగింది. 2020 జనవరిలో, ఫిబ్రవరి నుంచి నన్ను బహిష్కరించారు రాష్ట్రం నుంచి. ఆ జనవరిలో బుచ్చిబాబు గారి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడే శివాలయం
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. శ్రీ భూతమేదం పాణిగ్రహణాంగ మహోత్సవాఖ్యకరణే అహం కన్యాదానం కరిష్యే చిదస్సాగరబంధం గోబ్రాహ్మణేభ్యः సుఖం భవతు భారద్వాజాంగేర బాలహత్వద్వయారహయ ప్రవరంద పుత్రియం నమస్కయామి యజ్ఞాపవీతం పరమన్నభిజ్ఞం యాపనేజస్తాదం భరస్తాద్ ఆయుష్టభజ్ఞం మృగం భోజం విజం బలమస్యేద ఇష్టమిదాజ్ఞానముద్భయామి కం దద్వారాంతరాధరణాం దుష్టాంగరిగిని భూతా బ్రహ్మ పవిత్రే ముధా సూర్యస్తరస్పదే దుర్దేదానోద్భయామి పుష్పై పూజయామి. ఇప్పటి వరకు మనం చెప్పేదాన్ని కార్యక్రమం నిర్వహించుకున్నాం. సంకల్పనంతరం తిది వార నక్షత్ర యొక్కరణాలు చెప్పుకున్నాం. ప్రజలపై 4,400 కోట్లు ట్రూ యాప్ ఛార్జీల భారం మోపకుండా ప్రభుత్వమే భరించడం పట్ల రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తాజాగా యూనిట్కు 13 పైసలు తగ్గించడం శుభపరిణామన్నారు. సోలార్ విద్యుత్తో మరింత ఛార్జీలు తగ్గుతాయన్నారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణాధ్యక్షులు పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, గురుజు సూరిబాబు, పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలపై ప్రజలపై భారం పడకుండా ఉండేదందుకు చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవటం జరిగింది. గత ప్రభుత్వంలో ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి భారీగా వినియోగదారుల నుంచి వసూలు చేయడం జరిగేది. అలాంటి పరిస్థితుల్లో ఈవేళ ఈ ట్రూ అప్ ఛార్జీలని ప్రభుత్వమే పెట్టుకునేలాగా దాదాపుగా 4,400 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడుకోకుండా ప్రభుత్వమే భరించి ఈ ట్రూ అప్ ఛార్జీలు అనేవి లేకోకుండా చేసిన ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఏదైతే ప్రజలకు మనం వాగ్దానం ఇచ్చామో ఆ వాగ్దానం ప్రకారంగా ఒకవైపున సంక్షేమం, ఒకవైపున అభివృద్ధి చేసుకుంటూ ఇలాంటి ట్రూ అప్ ఛార్జీలు ప్రజల మీద పడుకోకుండా తీసుకెళ్లడం అనేది కత్తి మీద సాము లాంటిది. అలాంటి పరిస్థితి లేకుండా చేసిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రిది. ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేయడం, ప్రజల దగ్గర వసూలు చేయడం, ఆ రకంగా ఉన్న పరిస్థితుల నుంచి ప్రజల్ని కాపాడే విధంగా ఈవేళ ప్రభుత్వమే మరి ఈ ట్రూ అప్ ఛార్జీలు డబ్బులు ప్రభుత్వమే పెట్టుకోవడం అనేది ప్రజలందరికీ కూడా ఒక శుభవార్తగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో జరిగిన పరిస్థితులు ఏంటంటే కమిషన్లకు కక్కుర్తిపడి ఎక్కువ డబ్బులు కాంట్రాక్టర్లకు ఇచ్చి విద్యుత్ కొనుగోలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం మరి బాధ్యత తీసుకున్న తర్వాత ప్రభుత్వం మొదలైన నాటి నుండి ఆ ఛార్జీలని తగ్గించుకుంటూ సౌర విద్యుత్ కానీ పవన విద్యుత్ కానీ ఇంటింటికి కూడా సబ్సిడీ స్కీమ్లో సోలార్ విద్యుత్తు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే అది ఇంటింటికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళకే కూడా ఇబ్బంది ఉండదన్న పరిస్థితి కల్పించి 3 కిలోవాట్ల దాకా 78,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రశాంతతకు భంగం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు హెచ్చరించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెట్టు గోవిందరెడ్డి తనపై చేసిన ఆరోపణలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. బొమ్మనహాల్ ఎంపీపీ ఎన్నికల సమయంలో అధికారులను మెట్టు గోవిందరెడ్డి అనుచరులు బెదిరించారని ఆరోపించారు. తనపై లేనిపోని నిందారోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. అనేకల్లు మండలానికి సంబంధించిన గరుడిచేడు రాజగోపాల్ రెడ్డి,
అట్లాగే నాగిరెడ్డి ఇట్లా వీళ్ళందరినీ పిలుచుకొని పోయి అక్కడ అధికారులను బెదిరించాడు. మాకు ఐడి కార్డులు ఇవ్వండి, మాకే హ్యాండ్ ఓవర్ చేయాలా, మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని గోవింద్ రెడ్డి బెదిరించింటాడని నేను అనుకోను. కానీ పక్కనుండే వాళ్ళంతా అధికారులను బెదిరించినట్టున్నారు. ఇట్లా వైసీపీ వాళ్ళు వచ్చి అధికారులు బెదిరిస్తూ ఉన్నారు అది ఇదంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అక్కడికి పోయినట్లున్నారు. పోయిన క్రమంలో వాళ్ళు మీరెందుకు వచ్చినారు తెలుగుదేశం వాళ్ళని ఏదో కామెంట్ చేశారంట, వాదులాడుకున్నట్లున్నారు. దాన్ని కోదిపుండు బ్రహ్మాండం లాగా గోవింద్ రెడ్డి దాన్ని పెద్ద ఇష్యూగా చేసి నానా హంగామా చేస్తాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు అది ఏంది 6 నెలల ఎంపీపీ స్థానం, ఎవరో ఎంపీటీసీలు 16 మంది ఉంటారు, వాళ్ళలో ఎవరో ఒకరు ఎంపీపీ అవుతారు. దానికంతా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి రాయదుర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని నేను నిరంతరం పని చేసుకుంటూ పోతా ఉంటే నేనేదో ఎమ్మెల్యేకి తెలియకుండానే జరుగుతుంది అంటే నేనేమన్నా ఇదే దాన్ని ఎక్కడ ఏం జరుగుతుందో భూతద్దం వేసి చూసే శక్తి ఉందా నాకు? అనవసరంగా ఒక మనిషి మీద ఆరోపణలు చేయడము కరెక్ట్ కాదు అని నేను గోవింద్ రెడ్డికి ఇదో చెప్తాను. ఏదన్నా జరిగింది, మీరు ఏదన్నా మాట్లాడింటారు, ఎవరికన్నా ఏదన్నా అన్యాయం జరిగింది, ఫిర్యాదు ఇవ్వండి, పోలీసులు ఉన్నారు, దర్యాప్తు చేస్తారు, ఎవరిదైనా తప్పు ఉంటే దండిస్తారు, శిక్షిస్తారు. అట్లా కాకుండా ఊరికే రాజకీయంగా నా మీద బురద జల్లితే మేమంతా నాయకులు అవుతాం అనుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది? మాజీ ఎమ్మెల్యేలకంతా నేనే టార్గెట్ అయినట్టుండ చూస్తా అంటే నా పని నేనేది వేసుకుంటూ పోతా ఉన్నా, నా మీద పడి ఏడుస్తా ఉన్నారు అందరూ. నిజంగా నాకు ఆ విషయమూ తెలియదు, ఆడేం జరిగిందో నేను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలే. ఏం అవసరం ఉంది? ఏదో చిన్న ఎంపీపీ స్థానానికి జరిగే ఎన్నిక, దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. నేనే పోలేదు కదా ఎమ్మెల్యేగా, ఈ శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తినే నేను ఇంతవరకు అక్కడ ఎంపీపీ ఎన్నిక జరుగుతా ఉంటే బొమ్మనాల మండలంలో కాలు పెట్టలేదు. నువ్వేదో బీ ఫార్మ్ ఏ ఫార్మ్ అంటే ఎవరో ఒకరితో పంపించచ్చు. అంతమందిని 40-50 మందిని వేసుకొని పోయి అధికారులు బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? గోవింద్ రెడ్డి బెదిరిస్తే ఎవరన్నా బెదిరుకుంటారా? ఇట్లా సాధ్యమవుతుందా? ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. చట్ట ప్రకారం ఎవరు పనిచేసినా గౌరవిస్తాం. చట్టాన్ని ఎవరు ధిక్కరించినా వాడెంత పెద్దవాడన్నా కానీ లెక్క కూడా పెట్టం. మేము నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తాం. చట్టానికి లోబడి మీరంతా ప్రవర్తించండి. అంతేగాని మాకేదో మేము 40-50 మందిని వేసుకొని పోతే అంత భయపడతారు. మేమంతా ఇప్పుడు గరుడచేరి రాజగోపాల్ రెడ్డి పోతాను, లేకపోతే నాగిరెడ్డి పోతానంటే ఒగూరు రెడ్డి ఇంకో ఊరికి పోలిగాడు, అంతే కదా. కన్యాకల్లు రెడ్డికి బొమ్మనాల్లో ఏం పనయ్యా? ప్రభుత్వ ఆఫీసుల దగ్గర పోయి అధికారులు బెదిరిస్తే మాత్రం ఎవరిని లెక్క పెట్టము, ఎవరిని చూస్తూ ఊరుకోమని చెప్తా ఉన్నా నేను. రేపొద్దున ఎంపీపీ ఎలక్షన్ ఎన్నిక సందర్భంలో కూడా ఎవడైనా తోక జాడిస్తే నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం. ఖబర్దార్, ఎవడైనా సరే నేను ముందే హెచ్చరిస్తా ఉన్నా. ప్రశాంతతకు భంగం కలిగించేవాడు ఎవడైనా, గోవింద్ రెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇంకో రెడ్డి కావచ్చు, ఎవడైనా ప్రశాంతతకు భంగం కలిగిస్తే నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఖబర్దార్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.